హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈవినింగ్ అమ్మ అయితే పైనకెళ్ళిందనమాట మొక్కలకు నీళ్ళు పోయడానికి. అప్పుడు వ్యూ అంతా కూడా బాగుందని చెప్పి ఇలా వీడియో తీసింది. మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి అమ్మ వర్క్ చేస్తుంది కదా, అమ్మకి ఎక్కడో డౌట్ అనిపిస్తుంది అనమాట, వర్క్ బాగుందో లేదో అని చెప్పి. అయితే నన్ను అడిగింది వీడియోది, నేను చూస్తాను వీడియోలో ఎలాగ అనిపిస్తుందో అంటేను ఇంకా వీడియో తీశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా వర్క్ అంతా చేసిన తర్వాత మనం మంచిగా శారీ అనేది కట్టుకొని రెడీ అవుతే ఇంకా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కాఫీ టైంని కిచెన్లోనే కూర్చుని కాఫీ తాగుతూ నేను అమ్మ కబుర్లు చెప్పుకుంటూ స్పెండ్ చేస్తున్నాము. ఒక పక్కన రేడియో పెట్టుకున్నాము, అందులో మంచిగా పాటలు వస్తున్నాయి. ఇంకా అన్నయ్య అయితే లెగలేదన్నమాట, ఎందుకంటే నైట్ 12 అయిపోయిందండి అన్నయ్య డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి. అందుకని ఇంకా పడుకొని ఇల్లే డిస్టర్బ్ చేయడం ఎందుకు, కొంచెం నిద్ర కూడా మెయినే కదా, అందుకని చెప్పి మేమిద్దరమే ఇలా కిచెన్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. మార్నింగ్ పూట కాఫీ పడితే ఎంత బాగుంటుందో, అసలు రిలాక్సేషన్గా ఉంటుంది. ఇంకా అవే ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం నేను అమ్మ. ఇంక ఇక్కడ నేనైతే అంట్లు తోమేద్దాం ఈలోపు. ఇంకా కిచెన్ అంతా కూడా నీట్గా చేసి ఇచ్చేసాను అనుకోండి, అమ్మ అయితే వంట చేసేస్తుంది కదా, తలా ఒక పని చేసేసుకుంటే ఇంట్లో పని తొందరగా అయిపోతుంది. అలాగే మనకి కొంచెం ఒకళ్ళ మీదే బర్డెన్ అనేది పడదనమాట, పని బర్డెన్. లేకపోతే ఒక్కళ్ళే చేస్తూ ఉంటే వాళ్ళకి చేసి చేసి విసుగొచ్చేస్తుంది కదా, అందుకని చెప్పి ఇక్కడ నేనైతే చేస్తున్నాను. ఇంకా పక్కన బ్లూది ఇలా జాలి బుట్టలాగా ఉంది చూడండి, అది యాక్చువల్గా మనము గట్టు మీద స్టిక్ చేసి ఉంచాలి కదా, అది స్టిక్ చేస్తే ఏమో అతకట్లేదు అనమాట, ఊడి వచ్చేస్తుంది. అందుకని కనీసం ఇలా విడిగా అయినా వాడుకుందామని చెప్పి అమ్మ ఇలా వాడుతుందనమాట. యాక్చువల్గా 2 తీసుకుంది, నా కోసం కూడా తీసుకుంది, ఇంట్లో ఉంది నా కోసం తీసుకుంది. సో అది నేను కూడా అక్కడ అతికించడానికి ట్రై చేశాను, కానీ ఊడిపోతుంది, కొంచెం వాటర్ బరువు పడుతుంది కదా, దానికైతే ఊడిపోతూ ఉందన్నమాట. ఇంకా నేను గబగబా ఇక్కడ అంట్లయితే తోమేస్తున్నాను. ఇంకా ఇవాళ మా మామయ్య కూడా వస్తున్నాడండి, మా మేనమామ అమ్మ వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు అనమాట. ఇంకా ఆయన వచ్చేలోపే పని అంతా చేసేసుకున్నాం అనుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు కదా. లేకపోతే వాళ్ళు కూర్చుని ఉంటే మనం వాళ్ళ ముందు పని చేసుకుంటూ ఉంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. అందుకే అమ్మకి చెప్పాను అనమాట, తొందరగా వంట చేసేసి మామయ్య వచ్చేటప్పటికల్లా వంట చేసేస్తే ఇంకా టైం స్పెండ్ చేయొచ్చు మామయ్యతోనని చెప్పి అన్నాను. మా మామయ్య ఏంటంటే మా ఇంటి వైపు ఏదైనా పని ఉంటుంది కదా, అది చూసుకోవడానికి వచ్చినప్పుడు ఇంకా అమ్మని కూడా చూద్దామని చెప్పి ఇటు వస్తూ ఉంటాడనమాట. ఇంక ఇప్పుడు ఎలాగో అమ్మమ్మ లేదు కదండి, ఇంకా అమ్మతోనే కదా ఎక్కువ కనెక్షను, అందుకని ఇంకా అప్పుడప్పుడు వచ్చి ఇంకా టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటాడనమాట. ఇప్పుడు మనకి మెయిన్ అవసరమైనది ఒక మనిషితో ఇంకొకరం టైం స్పెండ్ చేయడమే కావాలి. ఈ బిజీ లైఫ్లో మనము ఎంత డ్యూటీలు చేసుకుని ఎంత సంపాదిస్తున్నా మనకంటూ కొంచెం ఫ్యామిలీకి టైం అనేది స్పెండ్ చేయాలి కంపల్సరీ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నాకైతే ఈ అంట్లు తోమడానికి ఒక 1 అవర్ అయినా పట్టుంటుందండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి. నార్మల్గా ఏంటంటే ముందు రోజు తోమేయాల్సింది, నేను ఎప్పుడు అంతే, మా అమ్మకి నేను తోముతా అని చెప్తాను, నాకు ఇంకా ఆ టైంకి ఇంట్రెస్ట్ ఉంటే తోముతాను, లేకపోతే అలా ఉంచేస్తాను అనమాట. అమ్మ అయితే అలా కాదు, కొన్ని కొన్ని ఉన్నప్పుడే తోమేసుకుంటుంది, ఎందుకంటే ఎక్కువ అయిపోయినప్పుడు తోమలేదు. నేనైతే తోమగలితే ఎక్కువైనా కూడా నాకు ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. అందుకని చెప్పి ఇంకా నేను అలా పెట్టేశాను కదా, కొంచెం ఎక్కువ అయిపోయినాయి, ఒక 1 అవర్ అయినా టైం పట్టింది. ఈలోపు అన్నయ్య కూడా లేచాడు, అన్నయ్య కోసం కూడా అమ్మ ఒకవైపు కాఫీ పెట్టేస్తుంది అనమాట. కాఫీ పెట్టేసి ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేసేద్దామని అనుకుంటుంది. ఇంకా అన్నయ్య కూడా ఇవాళ డ్యూటీకి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళే లోపే ఇంకా వంట చేసేస్తే ఇంట్లోనే తినేసి వెళ్ళొచ్చు కదా. మళ్ళీ చాలా లాంగ్ వెళ్తాడనమాట బండి మీద, ఇంకా ఫుల్ అలసిపోయి వస్తాడు. అదిగాక ఇప్పుడు ఇవాళ రేపు బాగా బయట న్యూస్లో ఏమొస్తున్నాయి అంటే, బయట ఫుడ్ తినకూడదు, బయట అదేంటి ఎప్పుడెప్పుడో స్టోర్ చేసి వండిస్తున్నారు అది ఇది అని చెప్తున్నారు కదా. పొద్దున మేము రేడియో పెట్టుకున్నప్పుడు అందులో కూడా చెప్పారు, అందుకే ఇంకా మాకు ఇంకా అసహ్యం అనిపించేస్తుంది. అన్నయ్యని కూడా బయట తింటే ఒకవేళ ఫ్రూట్స్ ఏమైనా తినమని చెప్తున్నాం, కానీ ఇట్లా వండినవి ఏవి తినొద్దని చెప్తున్నాము. అందుకే ఇంకా అమ్మ అయితే ఏం చేసినా చేయకపోయినా అన్ని పనులైనా పక్కన పెట్టేసి ముందు వంట అయితే చేసేస్తుందండి. ఇంకా కొంచెం ఏదన్నా 2 ముద్దలు ఇంట్లో తినేసి వెళ్ళాడు అనుకోండి, ఇంకా వర్క్ ప్రశాంతంగా చేసుకోగలుగుతాడు. లేదంటే ఆకలి మీద చేసుకోవాలి, వర్క్ మీద ఇంట్రెస్ట్ రాదనమాట ఆకలి మీద ఉంటే. అందుకని ఇక్కడ బియ్యం అయితే కడిగి పెట్టేస్తుంది ముందర.
ఇంకా మా మామయ్య అయితే తొందరగానే వచ్చాడు. అందుకని ఈలోపు నేను వీడియో తీద్దామనుకున్న హడావిడి అయిపోయిందండి. వీడియో అంతా కూడా పక్కన పెట్టేశాను. జస్ట్ ఏదో అమ్మ కొంచెం అటు ఇటు చేస్తున్నప్పుడు, బియ్యం కడుగుతున్నప్పుడు అప్పుడు ఇప్పుడు కొంచెం తీసింది అంతే. ఇక్కడ చూసారు కదా, నేను ఇంకా తోముతూనే ఉన్నాను, అవ్వలేదు ఇంకా అంట్లనేవి. ఇంకా తర్వాత మొత్తం కిచెన్ అంటే క్లీన్గా చేసి ఇచ్చేసాను, సింక్ దగ్గర అదంతా కూడా. అమ్మ అయితే ఒక పక్కన గోకరకాయలు ఒలిచేస్తుంది కూర చేద్దామని చెప్పి, అన్నయ్య అయితే మొత్తం ఇల్లంతా కూడా నీట్గా తుడిచేస్తున్నాడు. ఇట్లా పని ఇంట్లో వాళ్ళం అందరం తలా ఓ పని షేర్ చేసుకుంటే అసలు హెడ్ఏకే ఉండదండి. హాయిగా మనం పని చేసేసుకోవచ్చు కదా, మనకి కూడా ఒక్కళ్ళ మీద ఎక్కువ పడకుండా ఉంటుంది బర్డెను. సో అదే అనమాట. అన్నయ్య రోజు వీలవుతే కనుక తుడిచేసి ఇంకా మాప్ కొట్టేస్తాడనమాట. ఇంట పైగా పెద్ద రూములు ఉన్నాయి కదా, అన్ని పెద్ద రూములు ఉండేటప్పటికి మనం ఒక్కలం తుడవాలన్నా మనతోనే అవ్వదు. ఇంతలో మా మామయ్య వచ్చాడని చెప్పి ఇంకా పింటుగాడే ఫస్ట్ వెళ్ళి పలకరించేస్తున్నాడు. ఫస్ట్లో మామయ్యకి భయం ఉండేదన్నమాట పింటు అంటే, ఇప్పుడు రాను రాను అలవాటు అయిపోయాడు వాడు. తర్వాత ఆయనకి అర్థం కాలేదు, నేను ఫోటో తీస్తున్నాను వీడియో తీస్తున్నాను ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు అనమాట. ఇంకా నేను వీడియో తీసుకున్నాను మామయ్య వస్తున్నాడు అని చెప్పి, ఇంకా ఇదే కొంచెం బిట్ ఉంటే తీసాను అంతే. గోంగూర పచ్చడి రెసిపీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి ఈవినింగ్ అమ్మ గార్డెన్ దగ్గరికి వెళ్ళింది, పైన గల్జీరాకు తెచ్చిందనమాట. ఇదంతా తెచ్చి అక్కడ పక్కకు పెట్టేస్తే అలాగే ఎండిపోతుంది ఆకుకూర అని చెప్పేసి ఇంకా తరిగి కూర చేద్దామని అనుకుంటుంది. గల్జీరాకుతో పప్పు చేస్తారని తెలుసు కానీ కూర చేస్తారని నాకు అస్సలు తెలీదు. నేను టేస్ట్ కూడా చేయలే. పప్పు అయితే చాలా కమ్మగా టేస్ట్ సూపర్ ఉంటుంది. అమ్మని అడిగితేనేమో కూర కూడా చాలా బాగుంటుంది, ఇందులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి, మన కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా అవి కరిగించేస్తుంది, అంత పవర్ ఉంటుంది ఆకుకూరలో అని చెప్పింది. సరే ఇంకా నేను కూడా ట్రై చేద్దామని చెప్పి అమ్మతో పాటు ఇవాళ నేను కూడా చపాతీ తినేస్తున్నాను. చపాతీలోకి ఈ కూర అయితే నిజంగా బాగుంది. అంటే పాలకూర కూర చేసుకొని తింటే ఎట్లా ఉంటుందో ఆ టేస్ట్ ఉందన్నమాట. నాకైతే బాగా అనిపించింది. సో నేను ఏమనుకుంటున్నానంటే, మనం అందరం కూడా ఎక్కువ ప్లేస్ లేకపోయినా తక్కువ ప్లేస్లో ఇట్లా పాట్స్లలోనైనా ఆకుకూర పెంచుకొని మనము చేసుకొని తింటే కొంచెం హెల్త్కి మంచిది కదా, అలా చేసుకొని తింటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి బయట ఎట్లా పండిస్తారో ఏంటో తెలీదు, ఫుడ్ అంతా కూడా కల్తీ అయిపోయింది కదా, అదనమాట. మనకి ఎంత వీలైతే అంత ఇంట్లోనే ఆకుకూరలు, అట్లీస్ట్ ఆకుకూరలైనా మనం పండించుకొని వండుకొని తింటే బెస్ట్ అని నా ఒపీనియను. ప్లస్ ఇప్పుడు మేము ఉన్న ప్లేస్లో కింద ఇంటి దగ్గర మా పింటుని వాకింగ్కి తీసుకెళ్తాం కదా, అక్కడంతా కూడా బోల్డ్ గల్జరాకు ఉందండి. కాకపోతే అక్కడంతా గలీజ్గా ఉంటుంది కదా, అన్నీ కుక్కలని వాకింగ్కి తిప్పుతారు చాలామంది ఈవినింగ్స్ మార్నింగ్స్ అంతా కూడా. సో ఇక్కడ బాగుంటుంది గ్రీనరీ అంతా చూడడానికి, అదంతా బాగుంటుంది. ఇంకా నెమళ్ళ సౌండ్ కూడా వినిపిస్తుంది అప్పుడప్పుడు అరుస్తున్నట్టు. నేను చూస్తూ ఉంటాను అనమాట ఎక్కడైనా కనిపిస్తుందా ఏంటని చెప్పి, కానీ నాకైతే ఇప్పటిదాకా అస్సలు కనపడలేదు. సో ఓవరాల్గా ఈ కూర కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. అదిగాక ఈవినింగ్ నైట్ తొందరగా తినేసాం మేము, ఎందుకంటే నాకు ఆ కూర వాసనకే ఫుల్ ఆకలి వేసేసింది అనమాట. ఇంకా అమ్మ గబా కూర చేసేసి ఒక పక్కన చపాతీ కాల్చేస్తూ ఉంది. యాక్చువల్గా మధ్యాహ్నం చేసిన ఐటమ్సే ఉన్నాయి, కాకపోతే ఇంకా అన్నయ్య ఒక్కడికే అన్నం వండుతున్నాము, మేమిద్దరం టిఫిన్ తింటున్నాం. నాకు ఎందుకంటే ఇంటి దగ్గర కూడా టిఫినే అలవాటు కదా నైట్ పూట, నేను ఎక్కువ రైస్ తినను. ఎప్పుడైనా ఇంకా అమ్మ దగ్గర ఉన్నప్పుడు అన్నయ్యతో పాటు కలిసి రైస్ తింటాను అంతే. మోస్ట్లీ ఇట్లా స్పెషల్గా ఏమైనా చపాతీలు అవి ఇవి చేసినప్పుడు మటుకు తింటాను అనమాట ఇట్లా. సో ఇవాళకైతే ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.